ట్రంప్ ఎడ్డమంటే తెడ్డు అంటున్నాయి అక్కడ కోర్టులు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. తాజాగా ఏదైతే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం మన అక్కడ పుట్టిన వాళ్ళు అంటే ఈ దేశం నుంచి టూరిస్ట్ వీసాల మీదనో లేదా వేరే దేశాల మీద నుంచి టూరిస్ట్ వీసాల మీదనో లేకపోతే అత్యవసర పనుల మీద అక్కడికి వచ్చి అక్కడ బిడ్డల్ని గనేస్తే వాళ్ళకి అక్కడ పౌరసత్వం వస్తుంది. దాన్ని ఒక బిజినెస్ కింద చేసుకున్నారు అక్కడ వాళ్ళు కొంతమంది. విజిటింగ్ వీసాలు కరెక్ట్గా కడుపుతున్నటువంటి వాళ్ళకి నెల ముందో 2 నెలల ముందో అక్కడికి విజిటింగ్ చేసేటట్టు ఏర్పాటు చేస్తారు. 3 నెలల పాటు అక్కడ ఉండేటట్టు కరెక్ట్గా ఆ టైంలో వెళ్ళి డెలివరీ అయిపోతుంది. దాంతో అక్కడ హాస్పిటల్లో చేర్చేసి బిడ్డను కంటే ఆ బిడ్డకి అక్కడ పౌరసత్వం వస్తుంది. ఆ పౌరసత్వం 18 ఏళ్ళ దాకా వాళ్ళ తల్లిదండ్రులు కూడా డిపెండెంట్గా వాళ్ళతో పాటు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి దాంతో దొంగ రకంగా జరుగుతుందంటూ దాన్ని అడ్డుకునేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుడుతూ బిల్లు తీసుకొస్తే ఆర్డర్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ వేస్తే దాన్ని ఆపుతూ కోర్టు నిర్ణయం తీసుకోవడం ఫెడరల్ కోర్టు అన్నటువంటి ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.